అధ్యాయము 1 నుండి 14 వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు ఆ విషయం ఎవరికి తెలియదు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినటువంటి విషయము అంటే మానవునిగా వచ్చిన విషయం ఎవరికి తెలియదు. ఎవరు చెప్పారు ఆ విషయాన్ని అని అంటే పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి తెలియజేశారట. మనుషులు చెప్పినటువంటి మాటలు కాదు ఇవి. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలు మనుషులు చెప్పిన మాటలు కాదు, లేకుంటే మన కవులు రచించినటువంటి కవితలు కాదు. పరలోకము నుండి అంటే మోక్షము నుండి గొప్ప సైన్య సమూహము, దూతల సమూహము భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి వార్త ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తను నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటంట, సర్వలోకానికి సమస్తమైనటువంటి ప్రజలకు. అంటే సమస్త ప్రజలంటే ఒక ఊరు, ఒక వాడ, ఒక దేశం అని ఉంటుందా? సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ, సర్వమానవాళికి. చూసారా, సర్వమానవాళికి అయిన దేవుడై ఉన్నారు. ఎలా చెప్పగలము సర్వమానవాళికి? ఇదేంటి దేవదూత విచిత్రంగా మాట్లాడుతుంది ఏంటి అని అంటే మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 17, 26, 27. మరియు యావత్ భూమి మీదకి. ఏంటంట? యావత్ భూమి మీద అంటే ఏంటి? యావత్ భూమి మీదకి అంటే ఏంటి? మొత్తం భూమి. తెలియక అడిగేదండి. యావత్ భూమి మీదకంటే ప్రపంచంలో భూమండలం మీద, యావత్ భూమి మీద అనగా సర్వ భూమండలములో ఉన్నటువంటి సమస్త ప్రజలకు, సమస్తమైనటువంటి మానవ జాతికి. మనందరం మానవ జాతేనా? కానీ వేరే జాతి ఉందా? మానవ జాతేనా? మనుషులేనంటవా? మనుషులే. ఏమో కొద్ది డౌట్ కనిపిస్తుంది నాకు. మనుషులే కదా మనందరం. సో
సర్వ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి చదువు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఒకని నుండి యావత్ భూమి మీద యావత్ ప్రపంచం మీద ఈ మానవ వంశము ఎలా వచ్చిందంటే ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. చూసారా, మన కవీశ్వరులలో కొంతమంది చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనం ఎవరమంట? దేవుని సంతానమై ఉండి అంటే మనము అంటే అందరమా ఒక్కళ్ళేనా? అందరం. మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచుండెను. ఎందుకనగా పరలోకం నుంచి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ మోక్షము నుండి సమస్తమైనటువంటి దేవదూతల యొక్క సమూహం అంతా, సైన్య సమూహం, మరి ఎన్ని లక్షలో ఎన్ని కోట్ల మందో మనకు తెలియదు. ఎన్ని కోట్ల మంది సైన్య సమూహం భూమి మీదకి వచ్చారో మనకు తెలియదు, కానీ సైన్య సమూహం అని రాశాడు. ఈ సైన్య సమూహం అంతా కూడా వచ్చి ఆ దూతల లక్షల కోట్ల సైన్యంలో ఉన్నటువంటి ఆ దూత నాయకుడు ప్రకటిస్తున్నాడు. ఏమని? ఈ సర్వలోకమునకు మహా సంతోషకరమైనటువంటి సువార్త, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటంట? నేడు రక్షకుడు పుట్టి ఉన్నారట. ఎవరైనా రక్షకుడట. జాగ్రత్తగా రక్షకుడు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని పరలోకం నుండి వచ్చినటువంటి దూతలు ప్రకటిస్తున్నారు. మనుషులుగా చెప్పింది. కనుక ప్రియులారా, గ్రహించాలి. ఇక్కడ పరలోకం నుంచి దూతలు చెప్పుతున్న సత్యం ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది మీకు సంతోషకరమైనటువంటి వార్త. సంతోషకరమైన వార్త కాదా? నిన్ను దేవారాత్రులు కాపాడుచు, దేవారాత్రులు నిన్ను రక్షిస్తూ పోషిస్తూ, నీకు బాడీ గార్డుగా, లేకుంటే నీ చుట్టూ ఒక కవచముగా, నీకు ఒక ప్రక్కనుండే గన్మ్యాన్ గా ఉండి నిన్ను రక్షిస్తున్నారు అనుకో. మంచిగా చెడా? మంచి. చూసారా, రక్షకుడు అంటే మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. ఇంకా దూతలు ఏం తెలియజేసినా తెలుసా? చూడండి, ఇంకొక మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 23-24 వచనాలు చూద్దాం.
ఇదిగో కన్యక గర్భవతి అయి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని చూసారా, దాని పై వచ్చినము ఆయన తన పాపములను కింద పైన 21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకున్నాడు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఎవరు చెబుతున్న విషయం ఇది? నారంటో చెప్పే మాట అనుకున్నావా? లాంటి ఇంకొక ఆయన కొంచెం సూటు ముట్టేసుకున్నా అని చెప్పే మాట్లాడుకుంటావా? ఎవరు చెప్పే మాటలని? దేవుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చి భూమి మీద ప్రకటిస్తున్నటువంటి సువార్తని, మనుషుల మాటలు కాదు, మనుషుల మాటలు కాదు. ఈనాడు నాలాంటి అయోగ్యుల ద్వారా తెలపడుతున్నటువంటి విషయము ఈనాడు తెలియపరిచిన విషయము కాదు. ఈ విషయము యేసు ప్రభు పుట్టినప్పుడు 2020 సంవత్సరాల క్రితము, 24 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి దేవదూతలు వచ్చి చెప్పినటువంటి విషయాలు ఇవి. సర్వలోకానికి మహా సంతోషకరమైనటువంటి సువార్తిని. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఏ నుండి రక్షిస్తారు అని అంటే మళ్ళీ దూతలు చెబుతున్నారు. మనకి డౌట్ రావచ్చు, ఆయన ఏ విషయంలో రక్షిస్తారు? దూత చెబుతుంది ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. మరి బైబిల్లోనంటే ఈ విషయాలు ఉన్నాయి. రామాయణం ఉంటాయా? భగవద్గీతలో ఉంటుందా? ఇప్పుడు నేనంటే బైబిల్ చదువుతాను. ఇంకొక అన్నయ్య అక్కయ్య బ్యాబున అక్కయ్య లేకుంటే బ్యాబునోరు అన్నయ్య చదవమని చదువుతారా? చదువుతారా? ఇస్త్రీ పాడేస్తారు. మా గ్రంథం కాదని మేమెందుకు చదువుతాం? అది మా గ్రంథం కాదు, మేము చదవం అని అంటారు. అందుకని ఇందాక మీకు చెప్పినటువంటి లేఖన భాగంలో చూస్తే, ఇందాక మీకు చెప్పాము కదా, మొదటి మాటలో ఏమనుంది? సర్వ భూమండలం మీద ఉన్నటువంటి ఒకే మనిషి నుండి వచ్చినటువంటి జాతులు వీళ్ళు అసలు దేవుడు ఎవరో కనుగొనాలని కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారట. ఆర్య ఋషులు యేసు ప్రభు పుట్టడానికి 2000 సంవత్సరాల క్రితం. జాగ్రత్తగా రాలే, యేసు ప్రభు పుట్టడానికి ఇంకా 2000 సంవత్సరాల ముందు. యేసు ప్రభు పుట్టలే ఇంకప్పటికి. యేసు ప్రభు పుట్టడానికి ముందే 2000 సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్నటువంటి ఆర్య ఋషులు తపస్సు చేస్తున్నారు. సత్యదేవుడు ఎవరు అసలా? నిజదేవుడు ఎవరు అసలా? దేవుణ్ణి ఎలా మీరు తెలుసుకోవాలి? మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? నీ ఒక దేవుడు ఏమన్నా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? అరే మన దేశంలో ఎంతమంది ఉన్నారు? చాలా అర్థం చెప్పండి. 3 అనుకున్నారు. ఈ దేవతలు అన్నారంటే ఏంటి అంటున్నారు అంటే వీళ్ళు వేరే అనుకుంటారే ఉంటారు. ఉట్టిదే, నేను కూడా వేరే. ఇప్పుడే వాళ్ళలోకి వచ్చా. మేము కూడా ఒకప్పుడు ఇక్కడ కూర్చుంది కదా దేవకర్మ, అది ఆమె పొట్ట మీద కూర్చోబెట్టి పోగులు ముట్టించారు మా అమ్మ. నాగేంద్రుడు స్వామిని మొక్కి. ఎక్కడే ఉంది అబద్ధం చెప్పట్లా? అర్థమైందా? అలాంటి హిందూ ఆచారములతో, హిందూ పూజలతో. నా పేరేంటి తెలుసా? అర్జునుడు. బయటికి వెళ్తే అసలు ఏంటి ఎవరో తెలీదు. కాలేజీలో అర్జున్ అనగానే అబ్బా ఆర్టిస్టులు అంటారు.
మంచి స్పీకర్. చూసారా? కనుక నేను అన్నింటికి వెళ్ళాను. తిరణాలకు వెళ్ళాను, జాతరలకు వెళ్ళాను, ఉత్సవాలకు వెళ్ళాను, స్నానాలు చేశాను, అన్నీ చేశాను. నీలాద్రి గుళ్ళు వెళ్ళాను. తెలుసా? అది మీరు వెళ్ళారు ఎవడన్నా? మీరు వెళ్ళారు దగ్గర? అమ్మో రవి గారు వెళ్ళారు. నాకు పోటీగా పాల్గొన్నాడు. ఆయన వచ్చింది నాకు పోటీ. నీలాద్రి గుళ్ళు ఎక్కడ కాదు, తెలంగాణలో సత్తుపల్లి అవతల పెద్ద అడవి. చూసారా? కనుక ఆ సమయంలో మరి మనం తెలుసుకోవడానికి ఎలా అని అంటే 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి 4 వేదాలు ఉన్నాయి. రామాయణం మహాభారతం కాదు, సామవేదము, ఋగ్వేదము. మొదటిది ఋగ్వేదము, రెండోది సామవేదము, మూడోది అథర్వవేదము, నాలుగోది యజుర్వేదము. ఈ 4 వేదాలు, ఈ 4 వేదాలలో కూడా, వేదాలంటే బైబిల్కి సంబంధం లేదు. వేదాలు మన హిందువులు, మన యొక్క పురాతనమైనటువంటి కవులు, మహా ఋషులు వందల వేల సంవత్సరాలు, యేసుప్రభు పుట్టడానికి 2000 సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపస్సు చేయగా దేవుడు ప్రత్యక్షమై దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడు ఎవరు అసలు? భూలోకంలో మేము తెలుసుకోవడానికి దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎక్కడ ఉద్భవిస్తారు, ఆయన ఎలా ఉంటారు, ఆయన ఏ పేరుతో వస్తారు, అదైనా ఎక్కడ పుడతారు, ఏ పేరుతో పుడతారు, ఎలా ఉంటారు ఆయన అనే విషయాలన్నిటినీ దేవుడు రాయించారు. ఎంత గొప్ప విషయం అండి. చూడండి, అవి కొన్ని విషయాలు నేను కొన్ని రాసుకున్నాను, అవి మీకు చెప్తాను. ఒకటి మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేదం 23వ కాండం 60వ మంత్రం తెలియచేస్తున్నటువంటి, అంటే మంత్రాలు మనకి చదవటం సరిగ్గా రాదుగా, అందుకనే దాని భావం చెబుతున్నా. భూమండలపు నాభి వంటి మధ్య భాగంలో సూర్యుడు జన్మిస్తాడు. ఇది ఈ శుక్ల యజుర్వేద గ్రంథము 23 కాండము 60వ మంత్రంలో రాయబడి ఉంది. దేవుడు అనేవాడట భూమండలం యొక్క మధ్య భాగంలో పుడతారట. ఈ భూమండలం ఉంది కదా, సర్వ భూమండలం మీద సర్వ జాతులు, అన్ని జాతులు ఒకే మనుషుడు వచ్చారని మనం చదివాం కదా. ఈ భూమండలంలో దేవుడట ఏదో ఒక చివరి పుట్టిననుకో మళ్ళీ దూరం అవడం. అందుకనే ఆయన అందరికీ సమానముగా ఉండకు మధ్యలో పుడతారని చెప్పాడు. మరి మధ్య భూమి ఎక్కడుంది? ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు చూసారా, ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేల్ దేశము అది ఈ భూమండలానికి అంతటికి మధ్య భాగం. ఈ విషయం ఎవరు చెప్పారు? ఆ మధ్య భాగంలో అక్కడ బెత్లెహేము అనేటువంటి గ్రామంలో పుట్టారు. ఎవరు? యేసు అనేటటువంటి పేరుతో పుడతారని కూడా రాయబడింది. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా సామవేద మండలి సహస్రనామములో ఏం రాయబడిందో తెలుసా? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. తర్వాత సామవేద మండలి సహస్రనామంలో ఓం శ్రీ కన్యసుతాయ నమః. చూడండి, మళ్ళా మూడవది చూసినట్లయితే ఓం శ్రీ ఒమర్థాయ నమః. ఈ మూడింటి అర్థం, మొదటి దాని అర్థం ఏంటంటే, ఓ దేవా, నిన్ను నీవే దేవుని కుమారుడిగా ఈ లోకములో బయలుపరుచుకున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. చూసారా, అదే బైబిల్లో ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఏవైతే సామవేదంలో రాయబడి ఉన్నాయో ఇవి కూడా చక్కగా బైబిల్లో మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. చూడండి,
ఓం శ్రీ కన్యసుతాయ నమః. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను చెబుతాను. మొదటిది చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 3:16 ఉన్నది. ఏది? దేవుడు ఓం శ్రీ బ్రహ్మ పుత్రాయ నమః అంటే బ్రహ్మ యొక్క కుమారుడిగా ఈ లోకములో జన్మించబోతున్నటువంటి దేవా నీకు స్తోత్రము అని మన యొక్క ఈ రుజువేదములో యజుర్వేదములో రాయబడినటువంటి సత్యం ఇది. సామవేద మండలి సహస్రనామంలో రాయబడినటువంటి సత్యం ఇది. మరి బైబిల్లోకి ఎలా వచ్చింది అని అంటే ఆయనే ఈయన కాబట్టి. మన వేదములో ఎవరి గురించి రాశారో ఆ మాటే పరిశుద్ధ గ్రంథములో యోహానుగా రాశారు మనలో. అంటే ఆనాడు దేవుడు మన కవులకు తెలియజేసినటువంటి సత్యాన్ని ఆ తర్వాత యేసు ప్రభు ఈ లోకాల్లోనికి వచ్చిన తరువాత తన శిష్యుల ద్వారా రాయించినటువంటి సత్యము. చూసారా ఎంత గొప్ప విషయము. ఆ తర్వాత చూసినట్లయితే ఓం శ్రీ కన్యసుతాయ నమః. ఓ దేవా నీవు కన్యక గర్భమున జన్మించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. ఇది యెషయా గ్రంథము 7:14 ఉన్నది. 7:14 కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. మరి ఈ విషయం ఎక్కడ రాయబడింది? యేసు ప్రభు పుట్టక ముందే మన యొక్క గ్రంథముల్లో వేదాల్లో రాయబడి ఉన్నది. అదే విధంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే విషయము రాయబడింది. ఎందుకు ఎలాగూ మరి ఆ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ వేదాల్లో కానీ మరి ఈ విధంగా బైబిల్లో కానీ ఎందుకు ఈ విధంగా రాయబడిందంటే అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని. జాగ్రత్తగా గమనించాలి మనం. దేవుడు ఎవరో తెలుసుకోవాలని దేవుడు ఆయా రకమైనటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలని ఎవరైతే తపస్సు చేశారో ఆ సత్యాన్వేషణలో సత్యదేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై బయలుపరిచినటువంటి విషయాలు ఇవి. కనుక జాగ్రత్తగా గమనించాలి. అందరూ మనం తెలుసుకోవాలని ఇది మనుషులు రాసినటువంటి కవులు, మన కవులు రాసినటువంటి విషయాలను పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూతలు ప్రకటించారండి. మన కవులు మన గ్రంథాల్లో రాశారు, కానీ ఆ విషయాలను బయలుపరచడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడానికి పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆ విషయాలను బోధించారు. మరి ఎంత సత్యం అండి. మన జీవితంలో తెలుసుకొచ్చింది ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప కాదు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి, మనల్ని రక్షించే రక్షకుడు ఎవరో మనము కనుగొనాలి. అంతేనా? అంతేనా కాదా? డాక్టర్ ఎవరన్నది ప్రాముఖ్యం కాదు, మందు బిళ్ళ ప్రాముఖ్యం. జ్వరం పోవాలంటే ఆర్ఎంపీ ఇచ్చినా, ఎంబీబీఎస్ ఇచ్చినా, ఎండి ఇచ్చినా కరెక్ట్గా మంచి టాబ్లెట్ ఇస్తే జ్వరం పోద్ది. అవునా కాదమ్మా? అవునండి. చూసారా? కనుక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే నిజ దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు ఆయా గ్రంథముల్లో ఆయన గురించినటువంటి కొన్ని గుర్తులు ఆయన తెలియచేయటం అనేది అన్ని విషయాల్లో మనకి గొప్ప సంతోషకరమైన విషయం. ఈ దినాల్లో దేవుడు ఎవరో తెలియక తడవలాడుతున్నటువంటి మనుషులకు అన్ని గ్రంథాల్లో దైవ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి, దేవుడు ఎవరు, ఎలా పుడతారు, ఏ నామం వస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా చక్కగా రాయబడి ఉంది. ఇక చూడండి, చివరి మాటను నేను చెప్పాలి అని అంటే ఋగ్వేదము 6:16 ఋగ్వేదము 6:16 ఏషః దేవః ప్రతిశ్రోణు సర్వః పూర్వ ఇజః ఉప గర్భే అంతః ప్రత్యంగ జనం తిష్ఠితి సర్వతోముఖం. అంటే దీని అర్థం ఏంటంట, ఈ జగత్తును రక్షించడానికి వచ్చువాడు యేసు. ఆ యేసు తూర్పు దేశమున కన్యక గర్భమున దైవభక్తి ద్వారా గర్భము ధరించబడి ఈ లోకములో ఉద్భవించును. ఇంకెంతకన్నా గొప్ప విషయం మనకి ఎవరు కావాలి? చూడండి, ఈ జగత్తును రక్షించటానికి, జగత్ అంటే
సృష్టి అంతా. ఇక మొత్తం సృష్టి యావత్తు జగత్తు, ఈ జగత్తునంతటిని, ఈ సృష్టినంతటిని రక్షించడానికి రక్షకుడుగా యేసు అనే పేరుతో ఆయన వస్తారు. ఆయన తూర్పు దేశంలో పుడతారు. ఆయన కన్యక గర్భము ద్వారా ఆయన జన్మిస్తారు. ఆయన ద్వారా రక్షింపబడతాము అని చక్కగా ఋగ్వేదము 6:16 రాయబడి ఉంది. మరి ఇక మనం ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి? ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు. నిజ దేవుడిని తెలుసుకుంటే మనము సరైన రీతిలో గాలి ముక్కు కొంట పేరితే చక్కగా ఊపిరితిత్తులోకి వెళ్ళింది. అది ఊపిరితిత్తుల్లో చక్కగా ఆ కిడ్నీలో చేరి ఆ కిడ్నీలో ఉన్నటువంటి మలినం అంతా పక్కెళ్ళిపోయి రక్తంలో కలిసి చక్కగా ఆక్సిజన్ అంతా రక్తంలో కలిసి కణాలకన్నిటికి అంది ఆరోగ్యంగా ఉంటాం. నేను ముక్కుతా వేరే రోడ్డులోనే మిగుతున్నాను మనకు ఏమవుతా? నేను ముక్కుతో వేల ఉన్నామ్మా, మీరందరూ ముక్కుతూ మిగుతాను. నేను వేల ఉన్నాను, చూతూ మిగుతాను. కష్టం కదా. ఏ అవయవము దేని కొరకు నిర్మాణమై ఉన్నదో ఆ పనికే అది ఉపయోగపడుతుంది. ఆ పని తప్ప కాళ్ళు కనుక చేతులు పెద్ద వీరే నడిచేది, మేము నడవలేమా అనుకో, చేతుల మీద నడిచి వెళ్తామా, ఉరుకుతామా, పరిగెడతామా? పోవస్తుంది అనుకో, కాళ్ళు అయితే పరుగు పెడతాం, చేతులు పరిగెత్తుతా, పరిగెత్తలేవు. అంటే జాగ్రత్త గమనించాలి. మన శరీరంలో ఉన్న ఒక అవయవమే ఏ పనికి నియమించబడిందో ఆ పని ఆ అవయవం ద్వారా మాత్రమే జరిగింది. అంతే. కళ్ళు దృష్టి కొన్నాయి, కళ్ళు చూడ, నువ్వేంటి చూసేది, నేను చూస్తా నన్ను చెవు అందనుకో, చెవులు చూస్తాయా? కళ్ళు పెద్ద నువ్వేనా ఈయనది నేను వినలేనా అందనుకో, చెవులు కూలిపోయింది అనుకో, వినపడిద్దా? వినపడదు. దేవుడు ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క పని కొరకు ఏర్పరిచారు. అలాగే అన్ని గ్రంథాల్లో కూడా అసలు దేవుడు ఎవరు అని తెలియచేయటానికి దేవుడు ఆయా మార్గముల ద్వారా ఎవరైతే సత్యాన్వేషణ కొరకు వెళ్ళి సత్యాన్ని అన్వేషించడానికి ఆ రాత్రి పగళ్ళు కఠోర తపస్సు చేశారో వాళ్ళకి దొరుకుతారు. బైబిల్ ఏం జరుగుతుంది తెలుసా? శ్రద్ధగా వెతుకు వారికి ఆయన దొరుకుతాడట. శ్రద్ధగా వెతుకు వారికి నేను దొరుకుతాను అని అన్నారు. శ్రద్ధగా వెతకాలి. కష్టపడి చదివేవాడు, కాపీలు కొట్టేవాడు ఇక్కడ ఎంతో కాపీలు కొట్టి పాస్ అవుతున్నాడు. మరి రిటన్ ఎగ్జామ్లో అక్కడే కాపీ కొడతాం, ఆడు 0 వస్తుంది. అరే నువ్వు క్లాస్ ఫస్ట్ కదరా, నువ్వేంటి ఇక్కడ మార్కులు రాలేదు రిటర్న్ టెస్ట్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంట్రా కాలేజీలో నువ్వు టాపర్వే, మరి రిటర్న్ టెస్ట్లో అబ్బో ఈ 0 కాదు, అందుకే నీకు 0 కట్ట వస్తుంది. చూసారా? కనుక జాగ్రత్తగా గమనించాలి. మనం ఇక్కడ తప్పించుకోవచ్చేమో, కానీ మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ ఉన్నది. మోక్షం వెళ్ళడానికి, నిత్య జీవాన్ని చేరుకోవడానికి, పాపం పోగొట్టుకోవడానికి, శాపం నుండి విడిపించబడటానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, పరిశుద్ధ పరచబడటానికి, పరలోకం నుంచి దేవదూతలు తెలియజేస్తున్న సత్యము. పాపము నుండి ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదుము. ఇదే విషయమును ఋగ్వేదము 6:16 చెబుతున్నారు. దేవః యేసు అనే పేరుతో దేవుడు ఈ లోకానికి వస్తారు. ఓం శ్రీ కన్యా సుతాయ నమః అంటే ఒక కన్యక గర్భము ద్వారా కన్య కుమారుడుగా ఈ లోకంలో జన్మిస్తారు. మరి ఇంత చక్కగా మనకి వివరిస్తున్నప్పుడు మనం ఎందుకు కనుగొనలేకపోతున్నాం? ఈ దినమున అందుకనే ఎంతో మంది సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నటువంటి పూజారులు, బ్రాహ్మణ్స్, ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప విద్యావంతులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతము యేసు ప్రభు దేవుడిని తెలుసుకుంటున్నారు.
ఆయనే రక్షకుడిగా భూమి మీదకి వచ్చినాడని వాళ్ళు గ్రహిస్తున్నారు. మరి మన జీవితంలో మనం మా తాత ఈ దారినే వెళ్ళిండు, నేను ఈ దారినే వెళ్తాను అని దారిని వెళ్ళకూడదయ్యా. అప్పుడంటే ఎట్టొకటి వెళ్ళు, ఇప్పుడు అక్కడ పెద్ద పొయ్యి తీశారయ్యా, కుదరదు, ఆ దారినే వెళ్తాను. అంతేనా? వెనక తాతలు జొన్నను తిన్నారు, ఇప్పుడు జొన్నను పెట్టి మీరు తింటారా? తింటారా? రాత్రి అన్నమే పొద్దుపూట తింటున్నా. వీళ్ళంటారు మాకు సర్దాన్ని పెడుతున్నారా జరిగింది, ఇప్పుడు కొంచెం రాత్రి అన్న మీరు తింటుంది. అంటే ఏంటి, వేడిది కావాలి, అప్పటికప్పుడు వేడిది కావాలి. చూసారా? అంటే మనుషులు జొన్నను తినలేమో ఏ తప్పులు లేకుండా వాళ్ళు 100 సంవత్సరాలు చక్కగా అటు ఇటు బతికారు. ఇప్పుడు 50 సంవత్సరాల కిందేనా? చూసారా? జాగ్రత్త. మళ్ళీ ఇప్పుడు షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ వీళ్ళందరూ ఏం తింటున్నారు? జొన్నలు ప్రత్యేకించి కొనుక్కొచ్చుకొని పిండి పట్టించుకొని లేకుంటే రవ్వ పట్టించుకొని ఆ గంజి తాగుతున్నారు. వీళ్ళు తాగేది గంజి, వాళ్ళు తిన్నది ప్రత్యేకమైన అన్నం, జొన్న అన్నం. దాన్ని వదిలేశాం కాబట్టి మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఉంది. చరిత్ర దానంతటికి అదే మరలా పునరావృతం అయిద్దట. అలాగే మనం కూడా చివరికి మళ్ళీ అంతే. ఇప్పుడు అన్నా కానీ షుగర్ వచ్చిన తర్వాత జొన్నగని తాగాల్సింది. చూసారా? కనుక జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో నిజ దేవుని తెలుసుకోవడం అనేది ఎంతో సత్యం ప్రియులారా. నిజ దేవుని తెలుసుకోవాలి మనం. ఆయన అన్ని గ్రంథాల్లో యేసు ప్రభువుని గురించి రాయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడైన దేవుడని, ఆయన కన్యక గర్భం ద్వారా జన్మించాడు అని, ఆయన సర్వమానవాళి యొక్క పాపం నుండి విడిపించి రక్షించగలిగిన వాడని, ఆయన గురించి అన్ని విషయాలు చక్కగా అన్ని గ్రంథాలు తెలియజేస్తాను. మరి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మనలో ఒక అభిప్రాయం ఉంది. పూర్వం నుంచి ఒక నానుడు మాట మన యొక్క హృదయంలో ముద్రించబడిపోయింది. ఈ దేవుడు మన దేవుడు కాదు. ఏంటంట? ఈ దేవుడు మన దేవుడు కాదు. గ్రంథాలు ఏం చెబుతున్నాయి? ఈ దేవుడే మన దేవుడు రా అని చెబుతుంది. మనం ఏమంటున్నాం? ఈ దేవుడు మా దేవుడు కాదు. మంచి విధానమేనా? మంచి భక్తేనా ఇది? జాగ్రత్త. చదువుకున్నటువంటి వారు, చదువులేని వారు ఎంతో మంది అజ్ఞానమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం. మనం ఈ లోక దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తుందంట. కాబట్టి ప్రియరా, యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు ఆయన జననమే ఆ లోకం నుండి వచ్చిన దేవదూతలు చెప్పారు మరియతో, అమ్మా నువ్వు గర్భం ధరించబోతున్నావు, నీవు ఆ కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి, ఆయన తన తండ్రి అయిన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని దేవదూతలే ఆమెకు చెప్పారు. ఆ విషయాన్ని లోకానికి చెప్పారు. కానీ మరి జీవితంలో మనం ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పుట్టి ఈ లోకములో ఇంచుమించు 2024 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎంతమంది మీ ప్రభుని సంపాదించుకున్నాం? ఎంతమంది మీ పాపము నుండి రక్షిస్తారట? ఆయన పాపము నుండి రక్షించి, ఆయన శాపము నుండి రక్షించి, ఆయన నిత్య మరణము నుండి రక్షించి, ఆయన రక్షించడానికి వచ్చిన రక్షకుడుగా వస్తారని అన్నారు. రక్షకుడుగానే వచ్చారు. స్వీకరిస్తే రక్షింపబడతాం. ఆయన్ని కాదు అనుకుంటే రక్షణ మనం కోల్పోతాం. అంతేగాని ఆయనకి ఏమో నష్టమా? ఆయనకి ఏమో నష్టమా? మనకే నష్టం. జ్వరం వచ్చింది మనకే, ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది ఎవరు? మనమే. జ్వరం వచ్చిన తర్వాత, టైఫాయిడ్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇంకో ఈ టాబ్లెట్, ఈ యాంటీబయాటిక్ నువ్వు తప్పకుండా వాడాలంటే నేను వాడతా అని అన్నవరకు ఎవరికి నష్టం? మనకే. మరి అన్ని గ్రంథాలు చెప్పిన సత్యాన్ని వినకపోతే ఎవరికి నష్టం?
ఇప్పుడు మనకే అంటారు. నష్టపడాలా? మరి మనం నష్టపడాలా? నష్టపడాలని ఎవరైనా కోరుకుంటావా? కోరుకునే ఉన్నారు అసలు? ఎవరో కోరుకో. మేము లాభపడాలయ్యా, మేము అభివృద్ధి చెందాలయ్యా, మా బిడ్డలు అభివృద్ధి చెందాలయ్యా, మా కుటుంబాలు, మా ఆ పశువులు, పంటలు అన్నీ దీవించబడాలి, అన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. మరి దీవించడానికి వచ్చిన దేవుడు ఆయన, దీవించడానికి వచ్చిన దేవుడు ఆయన, శాపము నుండి విడిపించి సమృద్ధి అయిన దీవుల్లో పెంచడానికి వచ్చిన దేవుడు ఆయన, పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయటానికి వచ్చిన దేవుడు ఆయన, నిత్య పాతాళము నరకం నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఈ విషయాన్ని నువ్వు ఏ గ్రంథంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు బోధిస్తాయి, ఎక్కడికి వెళ్ళినా నీకు బోధిస్తాయి. ఇక సత్యం తెలుసుకోవాల్సింది నీ విషయం. మరి తెలుసుకుంటావో తెలుసుకోకుండా తాతల ముత్తాతల దారిలోనే వెళ్తాననుకుంటావో అది నీ ఇష్టం. కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా పిల్లరా, నిజమే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులు ఎంతో మంది ప్రభువుని ఎరగక, అయ్యో నిజ దేవుణ్ణి తెలుసుకోక వారి జీవితంలో ఏదో అలా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో అలా వెళ్ళటానికి అవకాశం లేదు. ఒక చిన్న జ్వరం వస్తే గుడ్డిగా టాబ్లెట్ వేసుకుంటావా? రక్త పరీక్ష చేసి వెంటనే ఇది ఏ జ్వరం అని తెలుసుకొని ఆ జ్వరానికి తగిన మందు వేసుకుంటావే? మరి నీ జీవితంలో ఏ దేవుడు అయితే నా పాపం నుండి విడిపించగలడు? ఏ దేవుడు నన్ను శాపం నుండి విమోచించగలరు? ఏ దేవుడు అసలు నిజ దేవుడు? ఏ దేవుడు నన్ను సృష్టించారు అనే విషయం నువ్వు తెలుసుకోవా? తెలుసుకోవటానికే కదా దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది, తెలుసుకోవటానికే కదా దేవుడు నీకు విద్యనిచ్చింది, తెలుసుకోవటానికే కదా దేవుడు ఈ సమయాన్ని ఇచ్చింది, తెలుసుకోవటానికే కదా దేవుడు ఈ విధంగా నీతో బోధిస్తుంది, నీతో మాట్లాడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ కృపలో జ్ఞాపం చేసుకున్నాయన. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంతర్యామైన దేవుడు, అందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపం చేసుకున్నాడు అయ్యా. అన్ని గ్రంథముల్లో నిజముగా నాయన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదంలో ఎంత చక్కగా రాయబడి ఉన్నాయి ప్రభువా. అయ్యా నా తండ్రి, దినాల్లో మేము గ్రహించక నాయన మా జీవితాలను, మా యొక్క నా తండ్రి బ్రతుకులను, మా బిడ్డల యొక్క జీవితాలను కూడా మేము నా తండ్రి నేను తప్పైన మార్గంలోకి తీసుకెళ్తున్నామయ్యా. దయతో క్షమించండి నాయన. సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా జ్వరం వస్తే కరెక్ట్ గా వెళ్తాం నాయన, ఏదైనా ఇంకోటి అయితే కరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండె జబ్బు వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యో కిడ్నీలు జబ్బు వస్తే కిడ్నీ డాక్టర్కి వెళ్తాం. మరి మా పాపం నుండి విడిపించేటటువంటి పర్వతండ్రి దగ్గరికి మేము వెళ్ళాలి కదా. మా పాపం నుండి విడిపించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసే పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మమ్మల్ని శాపం నుండి విడిపించి ఆశీర్వాదాలు సర్వ ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మరి మేము దాని విషయంలో ఎందుకు నాయన సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం? ప్రభువా, సరైన నిర్ణయం తీసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీరు కృప చూపించండి, ఒక్కొక్కరి పట్ల కనికరించు నాయన, కృప చూపించండి. మీరేనైనా ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ప్రతి బిడ్డ జీవితంలో మీ మహా గొప్ప కార్యములు జరిగించి సత్యాన్ని గ్రహించి సత్యదేవుణ్ణి సంపాదించుకొని ఆయన స్వర్గాన్ని నాయన పొందుకునే కృపను అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామములో ఇక్కడున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి యవనస్తురాలు, యవనాన్ని, ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి పురుషుడిని ప్రభావ, ప్రతి చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా నా ప్రేరేపణకు ఎవడున్నా సన్నిధికి రాడును ఆయన. ఈ బిడ్డలందరి మీద మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారయ్యా. మీ ప్రేరేపణతోనే ఈ బిడ్డలు వచ్చారయ్యా. మీరు ప్రేరేపిస్తే వచ్చిన బిడ్డలు ఆయన. మీరన్నారు నా ప్రేరేపణకు ఎవడు నా సన్నిధికి రాడు అని అన్న దేవుడు నాయన. నీవు ఎలాంటి ప్రేరేపణతో తీసుకొచ్చావో, ఎందుకు తీసుకొచ్చావో, ఏ ఆశీర్వాదం ఇవ్వాలని తీసుకొచ్చావో, ఏ దీవెన ఇవ్వాలని తీసుకొచ్చావో, ఏ వరం ఇవ్వాలని తీసుకొచ్చావో, ఏ సమస్య నుండి విడిపించాలని తీసుకొచ్చావో, ఏ శోధన నుంచి తప్పించాలని తీసుకొచ్చావో, ఏ రోగం నుంచి స్వస్థపరచాలని తీసుకొచ్చావో, ఏ లోటును ఏ లోపాన్ని తీర్చాలని తీసుకొచ్చావో, ఏ నిందను తొలగించాలని తీసుకొచ్చావో, ఏ బలహీనత నుండి బలపరచాలని తీసుకొచ్చావో నాకు తెలియదు నా ప్రభువా. కానీ ఈరోజు ఆ కార్యము చూడగలిగిన భాగ్యము దయచేయండి.
దయచేయండి. ఈ రోజునైనా మీ శక్తిని చూడగలిగిన కృపను దయచేయండి. మీరిచ్చే విడుదల విమోచన పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసు ప్రభువా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, సర్వంతర్యామైన దేవుడు నాయన, ఆదియోంతమైన దేవుడు నాయన. అయ్యో, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. ఎందుకు ఈ బిడ్డలు ఎవరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు నాయన. ఏ అవసరత ఎక్కడితో వచ్చారో మీకు తెలుసు ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో విడుదల పొందే భాగ్యం దయచేయండి. ప్రతి బిడ్డ జీవితంలో విమోచించబడే కృపను అనుగ్రహించండి. కుటుంబాలుగా కట్టబడే భాగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్నటువంటి పాపము, కుటుంబంలో ఉన్నటువంటి శాపము, కుటుంబంలో ఉన్నటువంటి మరణము యేసు నామములో లైవ్ అయిపోనుగా ప్రభువా. ఈ బిడ్డల ప్రతి ఒక్కరూ పాప బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి, సాతాను యొక్క ఉచ్చు నుంచి, ఆయన దీర్ఘకాలిక రోగము నుంచి, అయ్యో నా తండ్రి, వీరి జీవితంలో ఉన్న లోటు లోపాల నుంచి, వీరికి ఉన్నటువంటి బలహీనత నుంచి, వీరికి ఉన్నటువంటి ప్రతి అవసరత నుంచి యేసు నామములోనైనా నూతనమైనటువంటి ఆశీర్వాదమును కలుగును గాక ప్రభువా. ఇదేమి గొప్ప కార్యములు జరిగించు నాయన. తండ్రి, బిడ్డల పట్ల కృప చూపించండి. యేసయ్యా, మీరే కనికరించు నాయన. సర్వ గ్రంథాలలో మీ గురించి రాయబడినందుకు మీ స్తుతులయ్యా. ఎవరైనా తెలుసుకోవచ్చు నిజదేవుడు ఎవరని. ఇలాగా అందువల్లనే ఈరోజు ఎంతో మంది బ్రాహ్మణ్స్ తెలుసుకుంటున్నారు. ఆయా గ్రంథాల్లో ఆయా నాయన అయ్యో నా తండ్రి రాయబడినటువంటి ఆ సత్యాన్ని బట్టి ప్రభువా, వాళ్ళు యేసు ప్రభు దేవుడిని తెలుసుకొని ప్రకటించగలుగుతున్నారు ప్రభువా. అందును బట్టి మీ స్తుతులు ఆయన. మా చుట్టూ ఉన్న బిడ్డలు కూడా తెలుసుకునే భాగ్యం దయచేయండి. మీరే కనికరించి మీ గొప్ప కార్యం జరిగించమని మీ సన్నిధి మాకు తోడుగొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఈ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డ మీ ఆరాధన ద్వారా ఎంత గొప్ప దీవెనుందో, మిమ్మల్ని ఆరాధించడం ద్వారా ఎలాంటి అద్భుతాలు ఉన్నాయో మేము చూసుకున్నాం నాయన. మిమ్మల్ని ఆరాధించినప్పుడు చెరసాల బ్రద్దలైపోయింది ప్రభువా. చెరసాల పునాదులు కదిలిపోయింది ప్రభువా. మిమ్మల్ని ఆరాధించినప్పుడు ప్రభువా, కోల్పోయినవన్నీ రెండంతల ఆశీర్వాదం యోబు గారు పొందుకున్నాడు అయ్యా. మిమ్మల్ని ఆశీర్వదించి నాయన, మిమ్మల్ని స్తుతించినప్పుడు నాయన, మిమ్మల్ని గర్పరిచినప్పుడు, మిమ్మల్ని ఆరాధించినప్పుడు మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదా. ఈ బిడ్డలందరూ అందుకే వచ్చారు నాయన. వీరి జీవితాల్లో, వీరి కుటుంబాల్లో, వీరి యొక్క నాయన గృహాల్లో, వీరి బిడ్డల బ్రతుకుల్లో, వీరి యొక్క నా తండ్రి నాయన జీవితంలో మీ గొప్ప కార్యములు చూడగలిగిన భాగ్యం దయచేయండి తండ్రి. మీరే మీ కృపను అందించి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పాదాల స్తుతులు స్తోత్రాలు సన్నిధించినందుకు మీ స్తుతులు ప్రభువా. ఈ దినమున ఆయన బిడ్డల ఒక్కొక్కరిని దర్శించండి. మీ పరిశుద్ధమైనటువంటి ఆవరణంలో ఈ బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకు ఒక్కొక్క బిడ్డను దీవించండి. నిజ దేవుని తెలుసుకొని మీరు ఇచ్చేటటువంటి భూలోక పరలోక ఆశీర్వాదాలకు ఆయన కర్తలుగా మారే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. జీవితంలో, కుటుంబాల్లో, భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి నాయన పోరాడవలసినటువంటి ప్రతి ఒక్క శోధనలో, ప్రతి ఒక్క నాయన పాప శాపముల యొక్క శక్తులతో సంపూర్ణముగా జయాన్ని పొందుకునే శక్తిని దయచేయండి ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల జీవితంలో ఏ యొక్క నాయన సమస్య ఏలుబడి చేయచ్చు, ఆ సమస్య నుంచి విడుదల పొందే భాగ్యము దయచేయండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా కట్టబడే కృపను అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ నుంచి మరలా క్రిస్మస్ వరకు ఈ బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచండి. మీ కాపుదలు దయచేయండి. వీరి కుటుంబాల మీద, వీరి పశువుల మీద, వీరి పంటల మీద, వీరి పక్షుల మీద మీ ప్రత్యేకమైన కాపుదల నుంచి మిమ్మల్ని తెలుసుకొని నాయనా మీరు ఇచ్చేటటువంటి రక్షణ సంపాదించుకునే భాగ్యం దయచేయండి. నిత్య జీవాన్ని సంపాదించుకునే కృపను దయచేయండి ప్రభువా. మీరే మీ గొప్ప కార్యములు జరిగించి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావమును తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఎక్కడున్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును సదాకాలము తోడుగా ఆయన రాకడ పర్యాంత వరకు యెరూషలేము సకల జిల్లాకును సదాకాలము తోడుగా మనకును ఆయన కృప సమృద్ధిగా దయచేసి ఆయన తెలుసుకొని రక్షణ సునాధము మన ఇంట్లోనికి వచ్చులాగా ఆయనే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్.